అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. ఆ దేశ పొలిటికల్ కామెంటేటర్, రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ భారతీయులు, చైనా ప్రజలపై జాతీయ అహంకార వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా ఇతర దేశాలను నరకకూపాలుగా అభివర్ణించారు. అమెరికాలో పుట్టుకతో వచ్చే బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టంలో మార్పులు తీసుకురావాలని సావేజ్ కోరారు. ఈ రెండు దేశాల ప్రజలు 9వ నెలలో బిడ్డను కండానికి అమెరికాకు వస్తారని ఆరోపించారు. సావేజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రెసిడెంట్ ట్రంప్ రీపోస్ట్ చేయడం దుమారం రేపుతోంది. తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఎటువంటి అదనపు వ్యాఖ్యలు లేకుండా రీపోస్ట్ చేయడం ద్వారా ట్రంప్ వాటిని సమర్థించినట్లే అని విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాది ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ వ్యాఖ్యానాన్ని సవాల్ చేశారు. చట్ట విరుద్ధ వలసదారులు, తాత్కాలిక వీసాదారుల పిల్లలకు ఈ హక్కు వర్తించదని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. సుప్రీంకోర్టు ప్రస్తుతం దీనిని విచారిస్తోంది. ఇక మైకేల్ సావేజ్ విషయానికొస్తే ఈయన కరుడుగట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకి. తరచుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే వ్యక్తి. తరచూ వివాదాలు కూడా సృష్టిస్తారు. ఈ కారణంగానే ఆయన యూకే నిషేధించింది. గతంలో డెమోక్రాట్లు అక్రమ వలసదారులు, వామపక్షాలపై, ట్రాన్స్జెండర్ హక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒబామాను ఉద్దేశించి డెమోక్రాట్, సోషలిస్ట్, మార్కిస్ట్ నుండి అమెరికా కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది అన్నాడు. ఒబామాను మావోబామా అని వ్యాఖ్యానించాడు. ఇది తీవ్ర నిరసనలకు దారితీసింది. భారత, చైనా వలసదారులను సావేజ్ ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు అని తాజాగా అభివర్ణించడం అతని జాతీయ అహంకారానికి పరాకాష్ట. ఈ వ్యాఖ్యలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ సంస్థ ట్రంప్ చర్యపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వెంటనే ఆ పోస్టును తొలగించాలని డిమాండ్ చేసింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారత సంతతి ఎంపీ అమీ బెరా వంటి వారు ఈ వ్యాఖ్యలను అజ్ఞానంతో కూడినవని, అధ్యక్షుడి హోదాకు తగినవి కావని విమర్శించారు. వివాదం ముదురుతూ ఉండడంతో న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది. గతంలో ప్రధాని మోడీని, భారత్ను ట్రంప్ అభినందించిన సందర్భాలను గుర్తు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఇండియాను నరకంతో పోల్చిన ట్రంప్కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ముంబైలో ఉన్న ఆ దేశ కాన్సులేట్ తన ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇండియాను విజిట్ చేస్తే పిచ్చివాగుడు తగ్గుతుందని ఇరాన్ పేర్కొంది. ఓసారి ఇండియా వచ్చి చూడు, ఆ తర్వాత తెలుస్తుందని కమెంట్ చేసింది.